ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారన్నారు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్. 13 గంటల పాటు విచారణ పేరుతో నిలిపివేశారని, కేసు మొత్తాన్ని రాజకీయ కారణాలతో నడిపిస్తున్నారని అన్నారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు ఆయన. ధనంజయ రెడ్డి గారిని, వైజీ కృష్ణమోహన్ రెడ్డి గారిని విచారణకు అని చెప్పి 10 గంటల నుంచి ఇప్పుడు సుమారు 11:15 ఇంతసేపు విచారణ పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈ కేసు పూర్తిగా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడకూడదు. కాబట్టి ఇది కేసే కాదు, ఇందులో కుంభకోణం ఏం లేదు కాదు, కేవలం రాజకీయంగా పొలిటికల్ వెండట. అది ఇంకొక పార్టీ మా పార్టీని, గత ప్రభుత్వాన్ని బస్టు పట్టించే కార్యక్రమం చేయాలని ఒక తలంపుతోటి, రాజకీయ దురుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారు. ఈ కేసు గురించి వివరాలు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడటానికి కూడా ఇది సబబు కాదు, సమయం కాదని తెలియజేస్తున్నారు. 60 ఏళ్ల పైబడిన వ్యక్తులను 12 గంటల పాటు విచారణ చేశారన్నారు దేవినేని అవినాష్. ఇదంతా కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నామన్నారు. ఇటువంటి చర్యలను ప్రజలు కూడా గమనిస్తున్నారని, తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నట్లు తెలిపారు దేవినేని. 12 గంటలు 60 ఏళ్ల పైబడిన వాళ్ళు అధికారులుగా పనిచేసి ఒక కక్ష సాధింపుగా ఈరోజు 12 గంటలు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళని ఈ విధంగా నిన్న విచారణకు వచ్చారు, మళ్ళీ ఈరోజు వచ్చారు. ఒక టైమింగ్స్ అంటూ అనేది లేకుండా ఒక కక్ష సాధింపు, కేవలం కక్ష సాధింపు మాత్రమే ఈరోజు పెద్దలు ధనంజయ రెడ్డి గారు కానివ్వండి, వైజీ కృష్ణమోహన్ రెడ్డి గారు వాళ్ళని చేస్తూ జరిగింది. 12 గంటలు